హరన్ దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. సో ఇక్కడ టైం t3 దగ్గర ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎలా అవుతుందంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్కి చేంజింగ్ డిస్టెన్స్ బై టైం టేకింగ్ కదా. చేంజింగ్ డిస్టెన్స్ అంటే ఫైనల్ డిస్టెన్స్ బై మైనస్ ఇనిషియల్ డిస్టెన్స్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంది, s2 మైనస్ s1 బై ఇక్కడ t2 మైనస్ t1. ఓకే, అంటే డిస్టెన్స్ ఫైనల్, డిస్టెన్స్ ఇనీషియల్ తీసుకుంటాం కదా, అలానే టైం ఫైనల్, అలానే టైం ఇనీషియల్ తీసుకుంటాం కదా. సో డిస్టెన్స్ ఫైనల్ అంటే ఇక్కడ ఎస్ ఈ గ్రాఫ్లో ఏం తీసుకున్నాము, గ్రాఫ్ అనేది ఎలా ఉంది, ఇట్లా బాడీ ట్రావెల్ అయింది. అలానే ఇదే సేమ్ బాడీ అదే పాత్ర ఇంకో వెహికల్ ఇలా ట్రావెల్ అయింది. ఇలా ట్రావెల్ అయినప్పుడు డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు అక్కడ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందని చెప్పి టాంజెంట్ తీసుకున్నాం, అవునా. ఇలా ట్రావెల్ అయినప్పుడు వచ్చింది అది యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం, యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం. ఇలా సింగిల్ పాత్ర ట్రావెల్ అవుతున్నప్పుడు దాన్ని యావరేజ్ వెలాసిటీ తీసుకున్నాం. ఓకే, ఇనీషియల్ టైం ఎంత ఇక్కడ t1 అనుకుంటే, ఇక్కడ ఫైనల్ టైం ఎంత t2 అనుకుంటే, సర్టన్ పాయింట్ టాంజెంట్ చేసిన దగ్గర టైం ఎంత t3 అయ్యింది. ఇక్కడ x యాక్సిస్లో టైం తీసుకున్నాం, ఇక్కడ y యాక్సిస్లో డిస్టెన్స్ తీసుకున్నాం. డిస్టెన్స్ని స్మాల్ ఎస్తో చూస్తున్నాం కదా. సో అలానే t1 దగ్గర డిస్టెన్స్ s1 అని, t2 దగ్గర డిస్టెన్స్ s2 అని, నెక్స్ట్ ఎక్కడైతే పాయింట్ టాంజెంట్ ఉందో అక్కడ డిస్టెన్స్ s3 అనుకుందాం. అయితే ఇక్కడ s3 దగ్గర మనకి ఈ పాయింట్లో దాని యొక్క ఇన్స్టెంట్ స్పీడ్ ఎంత i అని రాస్తున్నా. ఇన్స్టెంట్ స్పీడ్ ఎంత రావాలంటే ఇన్స్టెంట్ స్పీడ్కి చేంజ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ బై చేంజింగ్ టైం, అంతే కదా. సో డిఫరెన్స్ అంటే మన అలానే ఫైనల్ డిస్టెన్స్ బై ఇనిషియల్ డిస్టెన్స్, అలానే ఫైనల్ టైం బై ఇనిషియల్ టైం. అప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెంట్ స్పీడ్ అనేది ఫైనల్ డిస్టెన్స్ s2 అయితే ఇనిషియల్ డిస్టెన్స్ s1, ఫైనల్ టైం t1 t2 అయితే ఇనిషియల్ టైం t1. ఇది ఇన్స్టెంట్ స్పీడ్ ఆ పాయింట్ దగ్గర t3 అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, t3ని మనం ఇన్స్టంటేనియస్ టైం కాబట్టి tiగా కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 22లో క్వశ్చన్స్ ఏంటంటే, ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్ మూవ్, అది ఏ డైరెక్షన్ మూవ్ అయింది, మూవింగ్ టాంజెంట్ టు ద సర్క్యులర్ పాత్ ఆఫ్ ది వైరింగ్ ఆబ్జెక్ట్. ఏ డైరెక్షన్లో మూవ్ అయింది ఇక్కడ బాడీ, ఎక్కడైతే టాంజెంట్ గీసామో అది ఏ డైరెక్షన్ ఉంటే ఆ బాడీ ఆ డైరెక్షన్లో మూవ్ అయిందని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇట్ మూవింగ్ టాంజెంట్ ఆన్ ద సర్క్యులర్ పాత్ ఆఫ్ వైరింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ విచ్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్, ఏ మోషన్ మనం యూనిఫామ్ అంటాం, ఒక సర్టెన్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే ఆ బాడీ యూనిఫామ్గా మోషన్ అవుతుందని చెప్పి అంటాం, యూనిఫామ్గా మూవ్ అవుతుంది, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ఏ బాడీ మూవింగ్ ఇన్ డిస్క్రైబింగ్ యాజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ టైమ్. సో హవెవర్ ద స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ బి ఇట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ మోషన్. అది చిన్న టైం ఇంటర్వెల్స్ అయినా, ఇప్పుడు చూడండి 1 minute 2 minutes 3 minutes 4 minutes 5 minutes ఉంది అంటే ప్రతి మినిట్కి అది 2 meters అని 4 meters అని 6 meters అని 8 meters అని 10 meters అని ట్రావెల్ అయింది. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, వీటి మధ్య డిఫరెన్స్ ప్రతిదీ 1 minute డిఫరెన్సే ఉంది. అలానే ఇక్కడ పైన ఈచ్ అండ్ ఎవ్రీకి 2 meters టైం డిఫరెన్సే ఉంది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసినప్పుడు ఆ బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తున్నా. ఇదే యూనిఫామ్ మోషన్ పర్టికులర్ సింగిల్ డైరెక్షన్ ఉంటే దాని వల్ల వెలాసిటీ అవుతుంది కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పి అంట. ఇదే సేమ్ ఇదే డిస్టెన్స్ మ్యాచ్ చేస్తూ ఇట్లా పాత్రలో చేంజెస్ అవుతున్నప్పుడు కూడా డైరెక్షన్స్ చేంజ్ అవుతుంది అనుకోండి, డైరెక్షన్ చేంజ్ అవుతూ తిరిగినా కూడా అది ఇట్లా డైరెక్షన్ చేంజ్ చేస్తూ తిరిగినా అది యూనిఫామ్గానే ట్రావెల్ అయింది అనుకోండి, అప్పుడు ఆ బాడీ యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్పి చెప్తాం. స్పీడ్ కానీ పర్టికులర్ డైరెక్షన్లో ఉండకపోతే దాని స్పీడ్ అంటాం కదా. సో యూనిఫామ్గా ట్రావెల్ అయినది డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్లో ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకే, ఇలా యూనిఫామ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అన్ఈక్వల్ డిస్టెన్స్ని కనుక కవర్ చేస్తూ ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్లో ఉందంట. నాన్ యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని,
అలానే ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ యూనిఫామ్గా మూవ్ అవ్వకపోతే అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈ అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసినట్లయితే, సరైన డిస్టెన్స్ సమానంగా లేని డిస్టెన్స్ని అన్బ్యాలెన్స్డ్గా చేంజ్ చేసినట్లయితే దాన్ని మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇస్ డిస్ప్లేయింగ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. హవెవర్ ఇన్ స్మాల్ ఇంటర్వల్స్ అయినా కానీ అది ఈక్వల్ ఇంటర్వల్స్తో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేయాలి. సో ద బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ యూనిఫామ్ మోషన్. ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 23లో క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, యూనిఫామ్ మోషన్కి గ్రాఫ్ ఎలా వచ్చిందో. ఒక బాడీ ట్రావెల్ అయ్యింది. సో 0 seconds దగ్గర అది రెస్ట్ పొజిషన్లో ఉంది. 1 secondకి 4 meters డిస్టెన్స్ ట్రావెల్ అయింది. నెక్స్ట్ 2 secondsకి 8 meters. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మినిట్ అని చెప్పాను, మీకు కావాలంటే సెకండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 secondsలో 8 meters ట్రావెల్ అయింది. నెక్స్ట్ 3 secondsలో 12 meters. నెక్స్ట్ 4 secondలో 60 meters. నెక్స్ట్ 5th secondకి ఎంత అవుతుంది, అది 20 meters ట్రావెల్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఈజీగా. అప్పుడు మన గ్రాఫ్ ఎలా వస్తుంది చూసారా, స్ట్రైట్ లైన్ వచ్చిన ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు ఆ బాడీ. సో ఇక్కడ గ్రాఫ్ తీసుకుందాం ఇచ్చిన టేబులర్ ఫామ్ బట్టి 0 seconds, 1 second, 2 second, 3 seconds, 4 second, 5 seconds. ఇది టైం సెకండ్స్. నెక్స్ట్ డిస్టెన్స్ స్మాల్ ఎస్ అనేది మీటర్స్. ఓకే యూనిట్స్కి మీటర్స్ అనమాట. 0 second ఉన్నప్పుడు 0 meter, 1 second అప్పుడు 4 meters, 8 meters, 2 seconds అప్పుడు 8 meters ట్రావెల్ అయింది, 3 seconds అప్పుడు 12 meters ట్రావెల్ అయింది, 4 seconds అప్పుడు 16 meters ట్రావెల్ అయింది, 5th second అప్పుడు 20 meters ట్రావెల్ అయింది. సో గ్రాఫ్ గీసాము. ఎక్స్ యాక్సిస్ టైం యాక్సిస్, వై యాక్సిస్ డిస్టెన్స్ యాక్సిస్. అయితే ఇక్కడ 0 ఆరిజిన్, టైం 1 second, 2 seconds, 3 seconds, 4 seconds. ఓకే 4 seconds, 5 seconds. ఓకే నెక్స్ట్ 4 meters డిస్టెన్స్, 8 meters డిస్టెన్స్, 12 meters డిస్టెన్స్, 16 meters డిస్టెన్స్, 20 meters డిస్టెన్స్. ఓకే 0 దగ్గర 0 డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, టేబుల్ ఫామ్ చూసినట్లయితే. నెక్స్ట్ 1 second దగ్గర ఎంత క్రాస్ అయింది, 4 meters. ఓకే ఇక్కడ పాయింట్ పెట్టుకుంది. నెక్స్ట్ 2 secondsకి 8 meters ట్రావెల్ అయింది, 2 secondsకి 8 meters. నెక్స్ట్ 3 secondsకి 12 meters, 3 secondsకి 12 meters. ఓకే ఇక్కడ పెట్టుకుందాం గ్రాఫ్. నెక్స్ట్ 4 secondsకి 16 meters. ఓకే నెక్స్ట్ ఇక్కడ 4 seconds దగ్గర 16 meters దగ్గర పెట్టుకుందాం. నెక్స్ట్ 5th secondsకి 20 meters ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి 20 meters ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వేసినట్లయితే ఇక్కడ ఎలా ఉంది, ఆ బాడీ అనేది ఇట్లా స్ట్రైట్గా మూవ్ అయిందని చెప్పి తెలుస్తుంది కదా. సో ఇట్లా స్ట్రైట్గా ఆర్జిన్ నుంచి వస్తే అది బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్పి చెప్తున్నాం. ఓకే గ్రాఫ్ ఇలా వస్తుంది. అదేగా మనం ఇక్కడ గీసాం. ఓకే ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ ఏ గ్రాఫ్ షోస్ దట్ ద సైక్లిస్ట్ కర్వ్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ ఏ టైం. ఎప్పుడైతే ఆర్జిన్ నుంచి ఇట్లా మూవ్ అవుతుంటుందో స్ట్రైట్ లైన్, అప్పుడు ఆ బాడీ అనేది ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుందని చెప్పి అర్థం అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా సైక్లిస్ట్ కర్వ్స్ ఈక్వల్ టు షోస్ ది సైక్లిస్ట్ కర్వ్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్. ఓకే సో ఇక్కడ సైక్లిస్ట్ అనే పదం వచ్చింది, దాని గురించి చెప్పలేదు ఏంటండి అంటారు. సైక్లిస్ట్ మోషన్ అంటే ఈక్వల్ సర్క్యులర్ మోషన్లో, ఇక్కడ బాడీ స్ట్రైట్ నుంచి వచ్చిందంటే సర్క్యులర్ మోషన్లో సైక్లిస్ట్ కర్వ్లో సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇలా ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేసినప్పుడు గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుందని చెప్పి చెప్తున్నాం, స్ట్రైట్ లైన్ మోషన్లో. ఓకే సో ఈ విధంగా సైక్లిస్ట్ మోషన్లో ఉన్నప్పుడు బాడీ అనేది